మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి కెరియర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోయినా మహర్షి కథ నచ్చి మహేష్ బాబు ఈ సినిమాని చేస్తున్నాడు. మహర్షి సినిమా మే 9వ తేదీన విడుదల కాబోతుండగా ఇంకా ఇప్పటి వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. ఇంకా 2 పాటలు ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉందట. ఇకపోతే ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఏకంగా ₹1.5 కోటి అందుకుంటున్నాడనే టాక్ ఉంది. తాజాగా మహర్షి సినిమా కథ లీక్ అంటూ కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. అదేంటంటే అల్లరి నరేష్ మహేష్ పూజ హెగ్డే మంచి ఫ్రెండ్స్. ఇక చదువులు అయిపోయాక మహేష్ అమెరికాకి అల్లరి నరేష్ ఊరికి వెళ్లిపోగా నరేష్ పాత్ర కొన్ని కారణాల వల్ల చనిపోతుందట. మహేష్ స్నేహితుడి ఆశయాల కోసం కొన్ని కోట్ల ఆస్తిని వదులుకొని స్నేహితుడు ఊరికి రావటమే కాదు, అక్కడ గ్రామస్తులకు చేదోడు వాదోడుగా ఉంటూ స్నేహితుడి కలలు కన్న గ్రామంగా ఆ ఊరిని తీర్చిదిద్దుతాడట. ఇక అల్లరి నరేష్ పాత్రని దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ హాఫ్ లోనే చూపిస్తాడని, సెకండ్ హాఫ్ మొత్తం అల్లరి నరేష్ ఆశయాల కోసమే మహేష్ పని చేస్తాడని అంటున్నారు. మరి మహర్షి కథ ఇదే అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంతుందో అనేది మే 9వ తేదీన తెలుస్తుంది.